Hello everyone, my name is Venki, senior wellness coach from Produttu. చాలా మంది వచ్చిన వెంటనే మేము బరువు తగ్గిపోవాలా అని చెప్తూ ఉంటారు. కొన్ని సెంటర్లకి వెళ్తానంటే మీరు రైస్ తినద్దండి, అవి తినండి, ఇవి తినండి, ఇలా డైట్ చేయండి, ఇలా మెయింటైన్ చేయండి అని అబ్బా ఎన్నెన్నో చెప్తా ఉంటారు కదా. మనము ఈ బరువు అనేది ఒక్క రోజులో పెరగలేదు, ఒక్క నెలలో అసలే పెరగలేదు. కొన్ని సంవత్సరాలు లేదా సంవత్సరం పైన పెరిగిన బరువు అన్నమాట. ఆ బరువును వితిన్ కొన్ని రోజులలోనో లేకపోతే కొన్ని నెలల్లోనో తీసి పక్కన పెట్టడానికి మనము మోసే బరువు కాదు, మన బాడీలో ఉన్న బరువు. దీన్ని మెల్లమెల్లగా ఆరోగ్యంగా మంత్లీ ఎన్ని కిలోల బరువు అయితే తగ్గగలుగుతామో అన్ని కిలోల బరువు మాత్రమే తగ్గితే మళ్ళీ పెరగడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఈరోజు రైస్ తినకపోకుండానో లేకపోతే ఏదేదో డైట్ చేయడం వల్లనో, ఫ్రూట్స్ తిని ఉండడమో, జ్యూసులు తాగి ఉండడమో, మధ్యాహ్నం కూడా అసలు కార్బోహైడ్రేట్స్ లేకుండా భోజనం చేయడమో, ఇలా చేశారనుకోండి 100% మీరు ఎంత త్వరగా అయితే తగ్గారో అంత త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతిదీ తింటూ మీకు తినాలనిపించింది తింటూ దాని ఖర్చు పెడుతూ తిన్నదాన్ని ఖర్చు పెడుతూ మనం బరువు తగ్గాల. ఎప్పుడైతే అలా బరువు తగ్గుతామో మనం బరువు తగ్గేది కానీ బరువును మెయింటైన్ చేసేది కానీ ఈ తగ్గే క్రమంలోనే పూర్తిగా నేర్చుకునేస్తాం. నేను ఈరోజు ఎంత తిన్నా, ఎంత ఖర్చు పెట్టా, ఇది మనకు అర్థమైపోతుంది. బ్యాలెన్స్డ్ తెలుస్తుంది. అదే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. ఆ బ్యాలెన్స్డ్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో 100% మీరు ఒక్కసారి బరువు తగ్గారనుకో మళ్ళీ పెరిగే అవకాశం ఉండదు. అందుకే మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి, బరువు తగ్గేటప్పుడు అన్నీ తింటూనే బరువు తగ్గండి. సరే, కొందరు చెప్తారు నేను ముందు నుంచి బరువు ఉన్నా, వాళ్లకు మనం తగ్గే క్రమంలో బాగా హెల్ప్ అవుతుంది. ఏంటంటే డిటాక్షన్ అని, లేకపోతే వాళ్ళు కొంచెం రైస్ తగ్గించి తీసుకోవడం కానీ, ఆయిల్ ఫుడ్స్ తగ్గించి తీసుకోవడం కానీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒబిసిటీతో ఉన్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా బరువుతో ఉన్నారు. వాళ్ళని తగ్గించడం కొంచెం టాస్క్. ఆల్రెడీ మధ్యలో పెరిగిన వాళ్ళ మధ్యలోనే పోద్దండి. దానికి రైస్ తినకపోకుండా ఉండడం, ఏదేదో తింటా ఉండడం అలాంటివి ఏం అవసరం లేదు. బట్ న్యూట్రిషన్ తీసుకుంటూ మధ్యాహ్నం 100% రైస్ తీసుకొని మీరు తినాలి అనుకున్న దాన్ని తింటూ దాన్ని అరిగిస్తూ మనం బరువు తగ్గాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.